దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభువుని నువ్వు నమ్ముకున్నావు, ఆ తక్కువ కులాల దేవుణ్ణి నమ్ముకున్నావు. అసలు యేసయ్యకి కులం పెట్టింది ఎవరో తెలీదు. మనుషులకు కూడా కులాలు దేవుడు పెట్టలేదు. మనుషులు వారు వృత్తి రీత్యా వారికి పేర్లు పెట్టారు. రాగల దినాల్లో మనుషులు వాటిని కులాలుగా మార్చేసి కుల వ్యవస్థను మనుష్యులే పెట్టుకున్నారు. దేవాది దేవుడు పెట్టలేదు. సరే, పెట్టుకున్నారు మనుషుల వరకు ఆగిపోయిందా? లేదు. దేవునికి కూడా కులం పెట్టేసేసి ఆ తక్కువ కులాల దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి మీకు మేము ఆస్తి ఇవ్వం, మీకు మేము తల్లిదండ్రులు కూడా ఉండం. నో ప్రాబ్లం. అటువంటి సమస్యలతో బాధపడుతున్న దేవుని బిడ్డలారా, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తల్లిదండ్రులుగా వారు మీకు ఉండకపోయినా పరలోకంలో ఓ తండ్రి ఉన్నాడు. తల్లిలా ఆదరించే ఓ దేవుడున్నాడు. తండ్రిలా బాధ్యత వహించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మీకు దేవాది దేవుడే తల్లిగా తండ్రిగా ఉండబోతూ ఉన్నాడు. ఆస్తి అంటారా? సకల సంపదల గని మన యేసయ్య. ఏ ఆస్తి కావాలో, ఎంత ఆస్తి కావాలో, మనల్ని ఎంతగా దీవించాలో ఆ దేవాది దేవునికి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సమృద్ధి అయిన ఆస్తి దేవాది దేవుని ద్వారా మనకు కలుగుతుంది. పొర్రపాటున మీరు అధైర్యపడవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి దూరమై క్రైస్తవులం, యేసయ్యను నమ్మాము అని చెప్పుకోవడానికి ఏమాత్రం మీరు సిగ్గుపడొద్దు, వెనుకంజ వేయొద్దు. దేవుని బిడ్డలారా, మీరు అనాల్సిన మాట, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారంటే, మేము బ్రతికినా చనిపోయినా ఒకవేళ దేవుడు సమర్థుడే మమ్మల్ని అగ్నిగుండంలోండి బయటకు తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ తీసుకురాకపోయినా ఆ దేవాది దేవుని కొరకు ప్రాణాలు పెట్టడానికైనా మేము వెనుకాడము అని చెప్పిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఏమాత్రం అధైర్యపడొద్దు. ఒకవేళ వారి ఆస్తి ఇవ్వకపోయినా మేము ఇలాగే క్రీస్తును ఆరాధిస్తాము అని మీరు చెప్పగలిగితే చాలు. మిగిలినవన్నీ ప్రభువే మీ విషయంలో చూచుకొనుగాక.